న్యూస్ చూస్తున్న భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి దయాది సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో తేలికపాటి ఆయుధాలతో చీకటి మాటులో క్రమం తప్పకుండా కాల్పులు జరుపుతుంది. సోమవారం రాత్రి అఖ్నూర్ సెక్టార్లోని కుప్వారా, బారాముల్లా జిల్లాల్లోని సరిహద్దుల్లో భారత పోస్టులే లక్ష్యంగా పాక్ ఆర్మీ తుపాకులతో విరుచుకుపడింది. అయితే పాక్ దుశ్చర్యను ఇండియా ఆర్మీ పసిగట్టింది. అయితే దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ సైనికులకు ధీటుగా భారత బలగాలు స్పందించాయని అధికారులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి దయాది సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో తేలికపాటి ఆయుధాలతో చీకటి మాటులో క్రమం తప్పకుండా కాల్పులు జరుపుతోంది. సోమవారం రాత్రి అఖ్నూర్ సెక్టార్లోని కుప్వారా, బారాముల్లా జిల్లాల్లోని సరిహద్దుల్లో భారత పోస్టులే లక్ష్యంగా పాక్ ఆర్మీ తుపాకులతో విరుచుకుపడింది. అయితే పాక్ దుశ్చర్యను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ సైనికులకు ధీటుగా భారత బలగాలు స్పందించాయని అధికారులు వెల్లడించారు. थोड़ा सा इधर रहेगा एयरब्रश बस को जाने सेकंड वाला हां सर क्या ऐसी करो पूछो कुछ नहीं बोल रहा जाने चला अच्छी चलने दे फायर आने दे 8 इंची तो एयर बरस चला गया 9 में लोड चल रहा है 9 में इंची लोड है